శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే ఏంటి నేను మీ ముందు వచ్చానని ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్య కాలంలో నాకు చాలా హ్యాపీగా ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేశానో. ప్రతి పిక్చర్లో ఇన్వాల్వ్ అయ్యే చేస్తున్నాం, కానీ ఈ క్యారెక్టర్ నిజంగా ప్రతి సీను చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మైండ్లో ఆ సీన్ ఉండిపోయేది. ఇందులో ఒక సాంగ్ ఉంది, ఇక్కడవో చెట్టు ఉందని. నిజంగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కంటదడి పెట్టకుండా ఉండారండి. అంటే ఇలాంటి తండ్రి ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళకి ఆ సాంగ్ చూసేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తుందండి. ఒక సాంగ్ మాత్రమే కాదు, ద హోల్ పిక్చర్ మీరు అందరూ చూడాలండి. ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను, మీరు చూసి నిజంగా మీరు చెప్పింది కరెక్టే సుధా గారు అంటారు. ఇక్కడవో చెట్టుండేది, ఇక్కడవో చేనుండేది, ఇక్కడవో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా. ఈ సాంగ్ నాకు ఇంటికి వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఈ సీన్ గురించి మీరు చెప్పారు, కానీ ఈ సాంగ్లో ఇంత డెప్త్ ఉంటుందని నాకు ఎందుకు చెప్పలేదు? మీకు ఎలాగా అలా ఆలోచన వచ్చింది? అప్పుడు రఫ్ ఐడియానే ఉండిందండి. తర్వాత సబ్జెక్ట్ మీద వర్క్ చేసుకుంటూ నాకు కావాల్సిన క్లారిటీ దొరికాక అప్పుడు గురువుగారు సుద్దాల అశ్వతేజ గారికి ఫోన్ చేశాను. ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఒక పాట కావాలండి. సరే చెప్పండి. సుద్దాల అశ్వతేజ అనే ఒక టీనేజర్ సిటీకి వచ్చాడు లక్ష్యం సాధించాలని. అతను లక్ష్యం సాధించే క్రమంలో స్టిల్ హీ ఈజ్ ఫైటింగ్, స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇన్ దట్ సిచ్యువేషన్ వాళ్ళ ఫాదరు ఊర్లో చనిపోయారని ఒక కాల్ వచ్చిందండి. సో బై విజువలైజింగ్ యువర్ ఫాదర్ సుద్దాల హనుమంత్ గారు, ఇన్ దట్ సిచ్యువేషన్ ఐ వాంట్ లిరిక్. నేను ఇచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్తోనే అతను ఆ మూడ్లోకి వెళ్ళడం ఇప్పుడు మనల్ని అందరినీ హార్ట్ని కదిలించడానికి బేసిక్గా. సో అందుకే అంత డెప్త్ వచ్చిందండి ఆ పాట. నిజంగా మీరు షూట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సీన్స్ షూట్ మిగతా సాంగ్స్ సీన్స్ అన్నీ చేసా, కానీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు నేను ఒక రకమైన ట్రాన్స్లో ఉండేది. నేనే కాదు, యూనిట్లో కూడా అందరూ ట్రాన్స్లో ఉన్నారు. మీరు కూడా అదే ట్రాన్స్లో ఉండి ఒక కంటిలోంచి డ్రాప్స్ రావడం అనేది అది నా లైఫ్లో మర్చిపోలేనటువంటి. ఒకప్పుడు సావిత్రి గారి గురించి విన్నాను. ఆమె ఏ రైట్ లెఫ్ట్ ఏది కావాలని అడిగేవాళ్ళు, నేను పేపర్లో చదివాను. ఆ ఈలోంచి ఆ డ్రాప్స్ వచ్చాయి. అట్లాంటి మీరు రియల్ లైఫ్ లో మేమే ముందు ట్యూన్ ఇవ్వడం వల్ల ఈ ట్యూన్ కు వాళ్ళు కరెక్ట్ మళ్ళీ లిరిక్స్ పదం రాకపోవచ్చు. అందుకని మీకు ఫుల్ ఫ్రీడమ్ అన్న, మీరు ఫస్ట్ రాయండి అంటే అన్న అప్పుడు ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా, జీవనది ఉన్నట్టుండి ఆవిరిగా అయిపోయిందా. చుక్కా ఓ చుక్క చుక్క జారే కన్నీటి చుక్క ఎటు పోతున్నా. దీనికోసం నేను ఒక 10 రకాలుగా పల్లవులు తయారు చేసుకున్న తర్వాత సుద్దాల గారికి ఈ ట్యూన్ చేసి వినిపించాను. చాలా అసలు అప్రిషియేట్ చేశారు అతను. నేను రాసిన 3000 పాటలో ది బెస్ట్ సాంగ్ నాన్న అని చెప్పి ఆయన నన్ను హక్ చేసుకోవడం జరిగింది. మీరు చూడండి, ఆ సాంగ్ చూడండి, మీరు అప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడవో చెట్టుండేది, ఇక్కడవో చేనుండేది, ఇక్కడవో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా. సూర్య గారు, ఫస్ట్ సుద్దాల అశోక్ తేజ గారు ఈ సాంగ్ ఇచ్చేసారు, మ్యూజిక్ డైరెక్టర్, దానికి కంపోజింగ్ విన్నప్పుడు ఏం ఫీల్ అయ్యారు అదే మీరు విజువల్గా పెట్టుకుని ఉంటారు. ఈ షార్ట్ ఇలా చెయ్యాలనేది మీరు మైండ్లో పెట్టుకుని ఉంటారు. అదే సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టు షూటింగ్లో జరిగిందా? అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి?
దీనికి సృష్టికర్త నేనే అయినా కూడా గురుగారి సిచ్యువేషన్ చెప్పాము, ఆయన రాశారు, మ్యూజిక్ చేశారు. తర్వాత నాకు భయం పట్టుకుంది, వీళ్ళిద్దరు ఎలా తీసేసారు 100 మార్క్స్ చేశారు, ఇప్పుడు కానీ దీన్ని నేను ఏ రేంజ్ లో చేయాలి లేదా నేను రాకపోయాను. కానీ ఒక్కొక్క లైన్కి ఆ ఫీల్ని తీసుకురావడానికి కవి హృదయం ఏ విధంగా స్పందించాడని తెలుసుకోవడానికి నాకు ఒక 30-40 టైమ్స్ విన్న తర్వాత అర్థమైంది. ఇక్కడ ఓ చెట్టు ఉండేది, ఇక్కడ ఓ చేను ఉండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది, చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా, జీవనది ఉన్నట్టుండి ఆవిరిగా అయిపోయిందా. అంటే ఇక్కడ కవిగా అతను వాళ్ళ తండ్రిని ప్రకృతితో కంపేర్ చేశాడు. ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది, చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా. ఆ సీన్ చేసేటప్పుడు మీకేమన్నా ఇన్సిడెంట్ అక్కడ ఏమన్నా జరిగిందా? ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు షూటింగ్ అడవుళ్ళు అంటే డైరెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంటాయి, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా. ఒక ఆవిడ వచ్చేసి ఏడుస్తూ వచ్చింది, ఎవరేం చేశారు ఇంతలో మళ్ళీ మేనేజర్ అంటూ ఉన్నాను. ఇంకొకటి ఏడ్చి తుడుచుకుని ఏంటమ్మా ఏమైంది చెప్పండి, త్వరగా చెప్పండి అని అంటే, భలే రాసావయ్యా ఈ పాట, మా నాన్న గుర్తొస్తుంది. నిజంగా అది వాళ్ళని కదిలిస్తుంది కదా. ఒక తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళ వాల్యూ, వాళ్ళ విలువ మనకు తెలియడం లేదు. అలాగే నా వరకు చెప్పాలంటే, డైరెక్టర్ గారు వచ్చి ఆ సీన్ చెప్పారు, ఇలా భరణి గారి హస్బెండ్ క్యారెక్టర్ అండి, డెత్ సీన్ ఉంటుంది, కొన్ని షార్ట్స్ ఉన్నాయండి అని చెప్పారు. అవి షూట్ చేసేటప్పటికి వెళ్ళగానే ఆ రోజు సాంగ్ వినండి అన్నారు. ఒక 3 సార్లు విన్నాం, ఏం అర్థం కాలేదు నాకు. అంటే ఏ సిచ్యువేషన్ లో వస్తుంది. తర్వాత పిలిచి డైరెక్టర్ గారిని పిలిచి, ఏమండి ఇది ఎలా తీయబోతున్నారు అన్నా. నేను నాకేమో భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుందండి, ఎలా తీయబోతున్నారు అన్న. అప్పుడు విజువలైజ్ అన్ని అయిన తర్వాత, ఇది టోటల్ సాంగ్ అయిన తర్వాత నైట్ కూర్చొని నైట్ షూట్ చేస్తున్నాము. అబ్బాయి నేను ఉన్నది, ఆ భరణి గారి ఫోటో. అది ఆ మూమెంట్ లో, ఆ క్రేన్ మూమెంట్ ఉన్నప్పుడు నిజంగానే ఏడ్చండి.